నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో బాబు గారు రాగానే ఆ ఇద్దరు ఐపీఎస్ ల పని పడతారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ ల పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. అంటే ఏపీలో బాబు గారు, ఒకవేళ బాబు గారు గవర్నమెంట్ వస్తే ఆ ఇద్దరు ఐపీఎస్ ల లీకులు అంటే ఇంపార్టెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, భాగవతం అవి బయటకు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? భాగవతం ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ అంతా బయటకు ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరిగినట్టుగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రధానంగా యాంటీ అయిపోవడానికి అదే కదా, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు, అవకతవకలు అయిన తర్వాత దాని మీద ఎవరైతే అవకతవకలు చేశారో వాళ్ళ మీద చర్యలు లేదు, యాక్షన్ లేదు. ఏంటి అనేది ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. అయితే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కొన్ని లెక్కలు చూపించారు, ఏంటి అది ఇది ఆ స్కామ్లు ఎందుకు జరిగాయని. దానికి ఒత్తాసు పలికింది సెక్రటరీగా ఉన్న ఆయన పేరు మన సీతారామాంజనేయులు గారు. సో ఇవన్నీ వ్యవహారం ఇలాగ ఉంటే, మరోవైపు లోకేష్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక రెడ్ డైరీ పట్టుకొని తిరుగుతున్నారు. అవును సార్, యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి పట్టుకొని తిరుగుతున్నారు. డైరీలో ఏంటంటే ఇలాంటి వ్యవహారాలు ఏదైతే ప్రభుత్వానికి అంటే ఏ పార్టీకి కానీ ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా న్యాయబద్ధంగా అంటే ఇప్పుడు మరీ న్యాయం అవసరం లేదు, జెన్యూన్ సార్ ఏంటి పరిస్థితి ఇలా వెళ్దాం అన్నవరకు వెళ్దామని అంతవరకు అయితే ఓకే. మరీ గవర్నమెంట్కే ఫేవర్గా ఉండి ప్రతిపక్షాలకి అన్యాయంగా ఉన్నట్టంటే ఎవరికైనా కొంచెం చిరుక్కు వస్తుంది. సో ఆ విషయంలో లోకేష్ గారు ఎవరెవరు ఉన్నారని చెప్పి ప్రతిసారి ఆ రెడ్ బుక్ కూడా చూపించడం జరుగుతుంది. సో దాని మీద మొన్న ఎవరు రామ్మోహన్ నాయుడు గారు కూడా చిన్న కౌంటర్ వేశారు శ్రీకాకుళం దగ్గర జరిగిన సభలో, యువగలం సభలో. ఏంటంటే మరలా ప్రభుత్వం వస్తే బాబాయ్ గారు అయిన అచ్చెన్నాయుడు గారికి హోమ్ మినిస్టర్ ఇస్తే మీ రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నిటికీ సరైన న్యాయం చేస్తారు బాబాయ్ హోమ్ మినిస్టర్గా ఇస్తే కనుక అన్నట్టుగా రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి కోసం రిక్వెస్ట్గా లోకేష్ గారి సమక్షంలో మాట్లాడినట్టుగా మనం చూసాం న్యూస్లో కూడా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆరోపణ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అవకతవకలే ఉన్నాయి. దీనికి వాళ్ళు కోర్టుకి ఒకవేళ అప్పీల్ చేసుకున్న దాన్ని ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నాయంటే, మేము ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ నిర్వహించడానికి అప్లికేషన్ కోసం ఎంత ఛార్జ్ చేసాం, ఆ వాల్యుయేషన్ కోసం ఎలాగా ముందు డిజిటల్ వాల్యుయేషన్ చేసాం, డాట్స్ పెడతారు కదా ఆ కంప్యూటర్ వాల్యుయేషన్ డిజిటల్గా చేసాం, మళ్ళీ అడిగిన దానికి అవకతవకలు జరిగాయని చెప్పి మళ్ళీ మాన్యువల్గా చేసాం, మాన్యువల్గా అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ కోర్టు అడిగేసరికి రెండు డిజిటల్ మాన్యువల్ కాదు మళ్ళీ మూడోసారి చేసామని మూడోది చూపించడం, దీనికి ఎంత ఖర్చు అయిందని, లేదా సమ్ ఆవాస రిసార్ట్స్లో మేము తీసుకొని దాన్ని ఒక స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి ఎంత భద్రత కల్పించినందుకు అక్కడ కర్నూలు నుంచి పోలీసుని తెప్పించాం, ఇక్కడ విజయవాడలో ఉంటుండగా కర్నూలు నుంచి పోలీసు తెప్పించాం కాబట్టి వాళ్ళకి డిఏలు అన్నీ ఇచ్చాం కాబట్టి వాళ్ళకి ఎంత అయ్యింది. ఇట్లా అంటే ఇప్పుడు అమ్మా ఒక రూపాయి ఎలా ఖర్చు పెట్టారు అని అంటే చెప్పొచ్చు కదా. జెన్యూన్గా అయితే లేదండి ఇప్పుడు అమీర్పేట నుంచి ఇక్కడికి రావాలి, ఎలా రావచ్చు, ఇట్లా శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాము అని అంటే అయిపోయింది. లేదు కేపీహెచ్బి వెళ్ళి అట్లాగా హైటెక్ సిటీ మీదుగా పెద్దంతల్లి గుడి మీదకి ఇలా వచ్చామని కూడా చెప్పొచ్చు కదా. సో అది అమీర్పేట నుంచి వచ్చినా ఇది అమీర్పేట వచ్చినట్టే అవుతుంది. బట్ ఎలా వస్తే 10 రూపాయలు అవుద్ది, ఎలా వస్తే 100-1000 రూపాయలు. నేను క్యాబ్కి వచ్చానంటారు, ఇన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంత అవుతుందని చూపించుకుంటారు. సో అట్లాగా ఇప్పుడు అది చూపిస్తున్నారట. సో మరొకసారి నిరుద్యోగులకి ఒక నిరాశ నిర్లిప్తత కలిగింది. ఇక్కడ కూడా అమ్మాయి హారిక సూసైడ్ చేసుకుందని ప్రధాన కారణం Group 2 దీనివల్ల డిసప్పాయింట్ అయ్యాయి కదా. సో అట్లాంటి కొన్ని ఇప్పుడు అక్కడ కూడా ఎవరైనా మనస్తాపం చెంది ఏదైనా జరిగితే ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ? సో అందుకు ఇన్ని అవకతవకలు చెప్పి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు సరే జాబ్స్ వస్తాయిలే. కొంతమంది ఏంటంటే డెడికేటెడ్గా కోచింగ్ తీసుకొని మీరు సిటీస్లో చూస్తే కోచింగ్లు తీసుకోవడమే కాకుండా వాళ్ళ రీడింగ్ రూమ్స్ అనుకుని ఉంటాయి తెలుసా, ఆ చైరు ప్యాడ్ ఇచ్చి వాళ్ళు సపరేట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చదువుకునే వాళ్ళు రోజుకి 16 నుంచి 18 గంటలు చదివే వాళ్ళు ఉంటారు. మీరు ఎస్పెషల్లీ క్రాస్ రోడ్స్ ఏరియా అలాంటి ఏరియాలో చూస్తే అట్లా చదువుకొని డెడికేటెడ్గా వాళ్ళు పెళ్ళి ఫ్యామిలీ అన్నీ వదిలేసుకొని కుర్రాళ్ళు సరే ఇది జాబ్ వస్తే నేను మ్యారేజ్ చేసుకుంటాను, జాబ్ వస్తేనే అక్కడికి వెళ్తాను అనుకుని అంత తీక్షణగా అంత ఈ పట్టుదలతో చదువుతున్న వ్యక్తులు ఒక్కసారి ఇలా జరిగితే ఎంత డిసప్పాయింట్ అవుతారు కదా. అరే నాకు ఈ జాబ్ వస్తే మొత్తం లైఫ్ టర్న్ అయిపోద్దురు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇవన్నీ జరిగేసరికి కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ కూడా అయిపోతూ ఉంటుంది వీళ్ళకి, అది కూడా అదరేసం కదా. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి నోటిఫికేషన్ వచ్చేసరికి ఈలోగా ఏజ్ కొంతమంది బార్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇంకెంత బాధపడతారు, నా ఈ జీవితానికి ఇంకా గవర్నమెంట్ జాబు కలగానే మిగిలిపోయింది అని ఫీల్ అవుతాడు కదా. దానివల్ల మనస్తాపం చెంది మళ్ళీ ఆత్మహత్యలు అవుతూ ఉంటాయి. ఏమైనా జరగచ్చు, లేదంటే వాడు ఇంకా సరే ఇల్లు వదిలేసి దేశాన్ని వెళ్ళిపోవడం, లేదంటే అని వదిలే బాబు నేను ఇంకే దుబాయ్ ఎక్కడికి వెళ్ళి ఏదో పనులు చేసుకుంటానని దూరం. అప్పుడు ఏమనిపిస్తుంది,
అంటే కొంతమంది ధైర్యవంతులు అలా వెళ్తారు, ఎలాగో డబ్బులు సంపాదించుకోవాలని. కొంతమంది అలా డబ్బులు సంపాదించుకో విదేశాలకు దుబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఆ ఉద్యోగం వచ్చి ఉంటే మా వాడు నా కళ్ళ ముందే ఉండేవాడు కదా, ఇది రాకపోవడం వల్ల కదా అంత దూరం వెళ్ళి పని చేసుకుంటున్నాడు, ఎక్కడే ఉండేవాడు కదా, అది ఎంత క్షోభం ఉంటుంది ఆ పేరెంట్స్కి కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా ఎవరెవరైతే ఆఫీసర్స్ చేశారో వాళ్ళందరినీ కూడా చెక్ పెట్టాలని ఖచ్చితంగా. అంటే తప్పు చేస్తే మాత్రం చర్యలు తీసుకోవాలమ్మా, లేకపోతే ఏమవుద్దంటే దీనికి ఎవడేం చేస్తాడులే. ఎందుకంటే అపరిచితుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎట్లా అంటే ఏమంటే అపరిచితుడు గారు ఈ చిన్న తప్పుకే మీరు అలాంటి శిక్షలు వేస్తారంటే, చిన్న తప్పు అని ఆ ధైర్యంతోనే కదా ఇన్ని తప్పులు చేస్తున్నారు, అయితే ఆ మాత్రానికే చంపేస్తారా అని అంటాడు. ఎవరు మమ్మల్ని ఏం చేయగలరనే ధైర్యంతోనే కదా మీరు చేస్తున్నారు, చంపితేనే భయం వస్తుంది అందుకే నేను చంపుతానని అంటాడు ఆయన సినిమాలో డైలాగు. అంత కాకపోయినా కనీసం చర్యలు తీసుకోవాలి, ముందు అలిగి అవునా వీళ్ళ మీద వచ్చాయి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అది ప్రూవ్ అయితే డిస్మిస్ చేయాలి. అట్లా కాకుండా మళ్ళీ సస్పెండ్ అయ్యి వాడు కోర్టులో నాంతూ వాడికి డిస్మిస్ చేసి ఈలోగా రిటైర్ అయిపోతాడు, జీతం అంతా తీసుకుంటాడు, రిటైర్ అయిపోతాడు. ఇంకెందుకు అప్పుడు డిస్మిస్ ఆర్డర్స్ వచ్చిన లాభం ఏంటి? కొంతమంది రాజకీయ నాయకులకు అలాగే కదా జరిగింది, వాళ్ళు జరిగిన స్కాములకి వాళ్ళు చనిపోయిన తర్వాత తీర్పులు వచ్చాయి, అప్పుడు లాభం ఏముంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ జయలలిత గారు ఎవరు అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది. ఇంకా లాభం ఏంటి? చర్యలు వాళ్ళు బతుకున్నప్పుడే తీర్పులు త్వరగా ఇస్తే ఒకరికి నమ్మకం కుదురుతుంది, ఏం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చేయలేదా అన్నా కూడా అది ప్రూవ్ అవుతుంది కదా సార్. ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, అక్కడే ప్రూవ్ అవుతుంది. తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఏదో ఒకటి తొందరగా అవుతే బెస్ట్. కోర్టులు కూడా ఎలా ఉంటాయంటమ్మా, ఒక నిరపరాధి అనవసరంగా శిక్ష పడకూడదు అనే ఉద్దేశంలో ఆలోచించే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు, వాయిదాలు తీసుకుంటారు, తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత బాధపడకూడదు కదా. ఈ స్పెయిన్ ఆఫ్ టైమ్ లో చాలా మంది యువతుల భవిష్యత్తు పాడైపోతుంది. మరి అందుకే కదా నెక్స్ట్ చంద్రబాబు గారు వస్తే వీళ్ళిద్దరి పరిస్థితి వీలే కాదు. చాలా మంది ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు డిప్యుటేషన్ మీద సెంట్రల్ వైపు వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. అందుకే నెక్స్ట్ గవర్నమెంట్ రాకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళు ట్రాన్స్ఫర్లో లేదా డిప్యుటేషన్ మీద పోయి అడిగి లెటర్లు పెట్టుకుంటున్నారంట, ఢిల్లీ వైపు వెళ్ళిపోవడానికి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికి. అంటే అప్పుడు ఒకవేళ వెళ్ళిపోతే ఇక్కడ జరిగిన దాన్ని ఖచ్చితంగా ఆ సమయంలో ఎవరున్నారని కోర్టు చెప్తే దానికి రావాల్సిందే, వచ్చి చెప్పాల్సిందే కదా, ఇది పలానా వాళ్ళు చెప్తే ఇది చేశానని చెప్పేసి. మళ్ళీ అవి వెళ్ళడం ఎందుకు సార్, ఏదైనా ఉండి మళ్ళీ ఇక్కడే ఉండి సార్ట్అవుట్ చేసుకోదా? స్కిప్ అయిపోవాలి కదా, స్కిప్ అయిపోతే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా. అట్లాంటి కూడా ఉంటారు, లీవ్లో ఉన్నారు మేము రావడం కుదరదు, లేదా విదేశాల్లో ఉన్నాడు రావడం కుదరదు, ఇట్లా విదేశాలు పారిపోయాలు కూడా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా, విదేశాల్లో ఉండి ఇక్కడ వాళ్ళు మెసేజ్లు పెట్టడం అవన్నీ చూస్తున్నాం కదా సార్. సో కాబట్టి బాబు గారు గవర్నమెంట్ వచ్చాక ఇంకా ఇలాంటి రెడ్ బుక్లో ఉన్న చాలా మంది పేర్లు బయటకు వస్తాయి. అంటే గౌతమ్ సవాంగ్ లాంటి వ్యక్తి, డీజీపీగా చేసిన వ్యక్తి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో బాబు గారు రాగానే ఆ ఇద్దరు ఐపీఎస్ల పని పడతారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ల పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. అంటే ఏపీలో ఒకవేళ బాబు గారు గవర్నమెంట్ వస్తే ఆ ఇద్దరు ఐపీఎస్ల లీకులు ఒక ఏమంటే ఇంపార్టెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, భాగవతం అవి బయటకు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? భాగవతం ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ అంతా బయటకు ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరిగినట్టుగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి ప్రధానంగా యాంటీ అయిపోవడానికి అదే కదా, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు, అవకతవకలు అయిన తర్వాత దాని మీద ఎవరైతే అవకతవకలు చేశారో వాళ్ళ మీద చర్యలు లేదు, యాక్షన్ లేదు, ఏంటి అనేది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. అయితే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కొన్ని లెక్కలు చూపించారు, ఏంటి అది ఇది ఆ స్కామ్లు ఎందుకు జరిగాయని. దానికి ఒత్తాసు పలికింది సెక్రటరీగా ఉన్న ఆయన పేరు మన సీతారామాంజనేయులు గారు. సో ఇవన్నీ వ్యవహారం ఇలాగ ఉంటే, మరోవైపు లోకేష్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక రెడ్ డైరీ పట్టుకొని తిరుగుతున్నారు. అవును సార్, యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి పట్టుకొని తిరుగుతున్నారు. డైరీలో ఏంటంటే ఇలాంటి వ్యవహారాలు ఏదైతే ప్రభుత్వానికి అంటే ఏ పార్టీకి కానీ ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా న్యాయబద్ధంగా, అంటే ఇప్పుడు మరీ న్యాయం అవసరం లేదు, జెన్యూన్ సార్ ఏంటి పరిస్థితి వీళ్ళకి వెళ్దాం అన్నవరకు వెళ్దామన్నంతవరకు అయితే ఓకే. మరీ గవర్నమెంట్కే ఫేవర్గా ఉండి ప్రతిపక్షాలకి అన్యాయంగా ఉన్నట్టే ఎవరికైనా కొంచెం చిరుక్కు వస్తుంది. సో ఆ విషయంలో లోకేష్ గారు ఎవరెవరు ఉన్నారని చెప్పి ప్రతిసారి ఆ రెడ్ బుక్ కూడా చూపించడం జరుగుతుంది. సో దాని మీద మొన్న ఎవరు రామ్మోహన్ నాయుడు గారు కూడా చిన్న కౌంటర్ వేశారు శ్రీకాకుళం దగ్గర జరిగిన సభలో, యువగలం సభలో. ఏంటంటే మరలా ప్రభుత్వం వస్తే బాబాయ్ గారు అయిన అచ్చెన్నాయుడు గారికి హోమ్ మినిస్టర్ ఇస్తే మీ రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నిటికీ సరైన న్యాయం చేస్తారు బాబాయ్,
హోమ్ మినిస్టర్గా ఇస్తే కనుక అన్నట్టుగా రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి కోసం రిక్వెస్ట్గా లోకేష్ గారి సమక్షంలో మాట్లాడినట్టుగా మనం చూసాం న్యూస్లో కూడా. అవునవును సార్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆరోపణ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అవకతవకలే ఉన్నాయి, దీనికి వాళ్ళు కోర్టుకి ఒకవేళ అప్పీల్ చేసుకున్న దాని ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నాయంటే మేము ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ నిర్వహించడానికి అప్లికేషన్ కోసం ఎంత ఛార్జ్ చేసాం, ఆ వాల్యుయేషన్ కోసం ఎలాగా ముందు డిజిటల్ వాల్యుయేషన్ చేసాం, డాట్స్ పెడతారు కదా ఆ కంప్యూటర్ వాల్యుయేషన్ డిజిటల్గా చేసాం, మళ్ళీ అడిగిన దానికి అవకతవకలు జరిగాయని చెప్పి మళ్ళీ మాన్యువల్గా చేసాం, మాన్యువల్గా అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ కోర్టు అడిగేసరికి 2 డిజిటల్ మాన్యువల్ కాదు మళ్ళీ 3వ చేసామని 3వ చూపించడం, దీనికి ఎంత ఖర్చు అయిందని, లేదా సమ్ ఆవాస రిసార్ట్స్లో మేము తీసుకొని దాన్ని ఒక స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి ఎంత భద్రత కల్పించినందుకు అక్కడ కర్నూలు నుంచి పోలీసుని తెప్పించాం, ఇక్కడ విజయవాడలో ఉంటుండగా కర్నూలు నుంచి పోలీసు తెప్పించాం కాబట్టి వాళ్ళకి డిఏలు అన్నీ ఇచ్చాం కాబట్టి వాళ్ళకి ఎంత అయ్యింది,